ఇక నిన్న వరంగల్ సంబంధించినటువంటి న్యూస్ చూద్దాం. వ్యయాన్ని ఎలా పెంచారు? వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి విషయంలో ఎలాంటి అనుమతి లేకుండానే 1100 కోట్ల నుంచి ఏకంగా 1700 కోట్లకు పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. సమర్థత ఆధారంగానే అధికారులకు పోస్టింగ్లని కామెంట్. రాష్ట్రంలో అందరికీ హెల్త్ కార్డులు, యూనిక్ కోడ్, హెల్త్ ప్రొఫైల్తో రూపకల్పన. నకిలీ బిల్లులను అరికట్టేందుకు ఎంతో ఉపయోగం. వైద్యం అందలేదని ఏ ఒక్క రోగికి సైతం మరణించొద్దు. శంషాబాద్ మెడికల్ టూరిజం హబ్ సీఎం రేవంత్ రెడ్డి అంటూ కొన్ని చూస్తున్నాం. వరంగల్ హంటర్ రోడ్లో మెడికవర్ ఆసుపత్రి ప్రారంభం. టెక్స్టైల్ పార్క్ పరిశీలన. వన మహోత్సవం లోగో ఆవిష్కరణ అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం కదా. ఎంజీఎం మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణ విషయంలో ఇష్టారీతిన అంచనా వ్యయాన్ని ఎలా పెంచారంటూ సంబంధిత అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అప్రూవ్ లేకుండా 1100 కోట్ల అంచనా వ్యయాన్ని 1726 కోట్లకు ఎలా పెంచారంటూ అధికారులు ప్రశ్నించారు. కేవలం మౌఖిక ఆదేశాలతో 626 కోట్ల వ్యయం ఎలా పెంచుతారంటూ మండిపడ్డారు. సీఎం ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం కరువైంది. ఇదిలా ఉండగా ఆసుపత్రి నిర్మాణ వ్యయంపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలంటూ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రి పూర్తి చేయాల్సిందేనని నిర్మాణ సంస్థకు సూచించారు. వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలో 24 అంతస్తులతో నిర్మితమవుతున్న ఎంజీఎం మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనాన్ని సీఎం శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్ఎండ్బి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పనుల పురోగతి, స్ట్రక్చర్పై సీఎంకి వివరించగా నిర్మాణంలో మార్పులు సూచనలు చేశారు అంటూ కొన్ని చూస్తున్నాం. సో వరంగల్ సెంట్రల్ జైలును కూల్చేసి ఈరోజు 24 అంతస్తులతోటి ఎంజీఎం మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడానికి సీఎంగా, అప్పుడు గతంలో సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ 1100 కోట్ల అంచనాలతో నిర్మాణం ప్రారంభిస్తే అది 600 కోట్లు పెంచేసి మొత్తానికి 1726 కోట్ల అంచనా వ్యయం వరకు వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. సో అంత పెద్ద ఎత్తున 600 కోట్లకు పైగా అంచనా వ్యయం పెంచడానికి గల కారణాలు ఏంటి అనే విషయం కూడా అధికారులకు తెలియకపోవడం అందరినీ విస్మయపరుస్తున్నటువంటి విషయం. దాంట్లో కూడా చాలా పెద్ద ఎత్తున కేసీఆర్ కమిషన్లు దొబ్బి తినడం అనేది మనందరికి కూడా తెలుసు. సో చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్